అది అర్థం. ఏం గుర్తొస్తుంది అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రపంచం. ప్రపంచం గురించి మొత్తం గూడా ఈ ఒక్క శ్లోకంలో క్లియర్‌గా చెప్పేశారు. ప్రభుపాదులు వారు భాష్యంలో చాలా చక్కగా రాశారు. చాలామంది రకరకాల తత్వవేత్తలుంటారు. వా తత్వవాదులుంటారు. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వాళ్ళ వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు. కానీ శాస్త్రం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి దోవలో వెళ్తా ఉంటుంది, మార్గంలో. అట్లాగే చూస్తే గనక ఈ శ్లోకాలన్నీ ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? ముందు ముందు వారాల్లో గనక చూస్తే ఈ చాప్టర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పరీక్షిత్ మహారాజు కలిపురుషుడితో వాదం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ధర్మము పరీక్షిత్ మహారాజుకి వివరణ ఇస్తూ ఉంటుంది. ధర్మం అనేది ఏంటి, దాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేసి. ఎందుకంటే కలి ఆల్రెడీ ప్రభావం అనేది మొదలైంది. కలియుగం అనేది స్టార్ట్ అయ్యి ఆ ప్రభావం అనేది చాలా వరకు పర్వేల్ అవుతూ ఉందన్నమాట, వ్యాపిస్తూ ఉంది. దానికోసం ధర్మం అనేది ధర్మమైనటువంటి మార్గం గురించి చెప్తా వస్తూ ఉంది. సో దాంట్లో సమస్త ద్వైతత్వమును నిరసించు తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయముగా తన సుఖదుఖములు రెండింటికి కారణుడని ప్రకటించరు. ఇది అందరం వింటానే ఉంటాం మనం భౌతిక ప్రపంచంలో. నువ్వు చేసిన తప్పుల వల్లనే నీకు ఇలా అవుతుంది, నువ్వు చేసిన మంచి వల్ల ఇలా అవుతుంది అనేసి. కానీ ధర్మ ప్రకారంగా చూసుకుంటే కనుక పూర్వజన్మ సుకృతి అనేది కూడా ఒకటి ఉంటుంది. అలాగే మన యొక్క గౌడ్య సంప్రదాయంలో మరొక వాదం అనేది ఉంటుంది, అతీతమైనది. ఏమిటంటే గురువు కృష్ణ వాళ్ళ యొక్క కాజ్లెస్ మర్సీ. దాని గురించి ఏ ఒక్క వేరే లిటరేచర్ కానీ వేరే తత్వవేత్తలు కానీ ఎవరు పలకలేరు. వాళ్ళకి దాని గురించిన సంబంధించినటువంటి జ్ఞానం అనేది ఉండదు. వాళ్ళు ఏమైనా సరే 1+1 = 2 ఇంతవరకే. కానీ కృష్ణ కాన్షియస్నెస్లో 1+1 = 1, 1 - 1 = 1. కృష్ణ నుంచి ఏమి తీయలేము, కృష్ణకి ఏమి జత చేర్చలేము. ఏం చేసినా కానీ అది కృష్ణనే అవుతుంది. ఎందుకంటే అది అంత శక్తివంతమైనది, దాన్ని ఏమి చేయలేం. ఇన్ఫైనిటీ అంటాం మనం మ్యాథమెటిక్స్లో. దాన్ని ఎవరైనా వివరించగలరా? a+b² ఫార్ములా మనం డిరైవ్ చేయగలం. E = mc² ఫార్ములా డిరైవ్ చేయగలం. సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ డిరైవ్ చేయగలం. ఇన్ఫినిటీకి ఏమీ చేయలేం. దాన్ని 0 చేసినా కానీ ఇన్ఫినిటీ, 1 యాడ్ చేసినా కానీ ఇన్ఫినిటీ, మల్టిప్లై చేసినా కానీ ఇన్ఫినిటీ. సో అలాగే చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటూనే వెళ్తారు. కానీ కృష్ణ కాన్షియస్నెస్ అనే ఫిలాసఫీ అతీతమైనటువంటిది వాటన్నిటికీ. ఇక్కడ ఇంకా కొంతమంది గురించి చెప్పారు. కొందరు దైవమే సుఖదుఖములు రెండింటికి మనుజుడే కారణమని ప్రకటించరు. కొందరు దైవమే దానికి కారణమని తెలుపుగా మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక్కడ దైవం అంటే మనకి క్లియర్గా ప్రభుపాదులు వారు ఇక్కడ వివరించారు. వాళ్ళు చెప్పేటటువంటి దైవము మనం అనుకునేటువంటి దైవం. మనం అనుకునేది మనకి దేవుడు అంటే ఎవరు? కృష్ణ, ఆయన యొక్క అంశాలు కానీ అవన్నీ అంతా కూడా విష్ణు రిలేటెడ్. కానీ ఇక్కడ దైవం అంటే వాళ్ళు చెప్పేది ఏమని చెప్తున్నారు? వాళ్ళు మానవాతీత శక్తులు లేదా దేవతలు. దేవతలు అంటే డెమిగాడ్స్. దేవతలు అంటే ఎవరు వస్తారు? ముక్కోటి దేవతలు. వాళ్ళంతా భగవంతుడి యొక్క పోర్ట్ఫోలియో అనమాట, వాళ్ళంతా క్యాబినెట్ మినిస్టర్స్ అట్లాగా. కానీ ఇక్కడ మనం క్లియర్గా కృష్ణ కాన్షియస్నెస్లో చెప్పేది కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో తరువాత ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణం అని నిర్ధారించరు. విషయాసక్తులు శాస్త్రవేత్తలు, ఫిలాసఫర్స్ వీళ్ళంతా వస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూర్చొని జ్ఞాని కేటగిరీ వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. విషయాసక్తులు అది ఏంటి, ఇదేంటి, అదేంటి అనేసి దాని గురించే వాళ్ళు అవన్నీ ఆలోచించుకుంటా మనసులోనే అవన్నీ కూడా. కానీ ఎప్పుడైనా సరే మన యొక్క ఆలోచన 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం 100% ప్యూర్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఎందువలన? భాగవతం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది, మందాసు మందమతయో మందభాగ్య ఉపదృష్ట. సో దానికి మనం దేంతో నిర్ధారించుకోవాలి? శాస్త్రం. అది కూడా ఎట్లా? గురు సాధు శాస్త్ర యొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలి. దాని తర్వాతే మనం నిర్ధారించగలం. వాళ్ళంతా విషయాసక్తి లేనటువంటి ప్రకృతియే మూల కారణం అని నిర్ధారిస్తారు. ప్రకృతికి మూలం ఏంటి? అట్లా మనం వెళ్తూ ఉంటే కనుక మళ్ళీ కృష్ణుడే వస్తారు. సో కానీ వీళ్ళెవరు కూడా అక్కడ ఆ పాయింట్ టచ్ చేయరు. కృష్ణ అనే ఒక శక్తిని టచ్ చేయరు.
శక్తిమాన్ని టచ్ చేయలేరు. వాళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రపంచం చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. ఏ శాటిలైట్ పంపించినా గానీ మాక్సిమం చంద్రుడి దగ్గర, మార్స్ దగ్గరికి వెళ్తుందంటున్నారు గానీ, వాటిని దాటి వెళ్ళిందని ఎవరు చెప్పలే ఇంతవరకు. వాళ్ళు కూడా చెప్పలేరు. వాళ్ళకి ఆ శక్తి లేదు. అంతకు మించి మ్యాథమెటిక్స్ లేవు. అంతకు మించినటువంటి ఫ్యూయల్ లేదు. వాళ్ళ వల్ల కాదు. కానీ ప్రభుపాదులు వారు ఆల్రెడీ రాసేశారు. 'బ్యాక్ టు గాడెడ్' ఒకటి సారీ 'ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్'. భాగవతం పర్పట్స్ అన్నిట్లోనే ఇచ్చారు. భగవద్గీత దగ్గర అన్నీ ఉన్నాయి. కృష్ణ ఒకదాని తర్వాత ఒకటి, ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం. 'యూ విల్ కమ్ టు మీ'. నువ్వు నా దగ్గరికొస్తావు, నా దగ్గరికొస్తావు. 'మద్భావమాగతాః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ'. అన్ని రకాల మన యొక్క కృష్ణ కాన్షియస్‌నెస్ లిటరేచర్‌లో ప్రతి చోట కూడా అదే ఉంది. జస్ట్ భక్తి చేయండి వచ్చేస్తారు. భక్తి చేయండి వచ్చేస్తారు అంతే. అది కూడా సుసుఖం కర్తుం అవ్యయం. సో, ఇలాగే మన భాష్యం చివరిలో చూస్తే గనక, ఆ దేవదేవుడే సర్వకారణ కారణుడై ఉన్నాడు. బ్రహ్మ సంహిత యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణ కారణునిగా నిర్ధారింపబడినాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు పర్పట్ చాలా పెద్దగా రాశారు. రాసిన తర్వాత చివరిలో బ్రహ్మ సంహిత యందును, ఇది చాలా ఇంపార్టెంట్. యందును అంటే చాలామంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు మాత్రమే సృష్టికి మూల కారణం అనేసి అనుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి కూడా ఇది కొట్టినట్లుగా, నొక్కి ఒక్కాడించిన విధముగా ప్రభుపాదుల వారు వాళ్ళ దగ్గరికి చేరాలి అనేసి బ్రహ్మ సంహిత యందును బ్రహ్మ కూడా చెబుతున్నారు అనేసి. మీరు నేను ఎవరో ఒకళ్ళు చెప్తే వాళ్ళు వినరు. లేదా కృష్ణుడు చెప్పాడంటే కృష్ణుడు ఎవరైనా మాకు కనబడలేదు అంటారండి. ఎవరైనా ఏమన్నా అంటే కనుక భౌతిక ప్రపంచంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటారు. సో, బ్రహ్మ కూడా చెప్తున్నారు. బ్రహ్మ పితామహ, మళ్ళీ బ్రహ్మ సృష్టికి కారణం అని వాళ్ళందరూ నమ్ముతారు. సో, అలా చెప్పినప్పుడు వాళ్ళని కూడా మనం రీచ్ అవ్వగలం. అలాంటి వాళ్ళు కూడా మనసు కరిగి వాళ్ళు భక్తి భావంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సో, దానికోసం ప్రభుపాదులు వారు చాలా చక్కగా బ్రహ్మ సంహిత యందును, దానికంటే ముందు రాసిన వివరణ చూస్తే వాళ్ళు అలాగే చెప్పారు, వీళ్ళు ఇలాగ చెప్పారు. తాత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విషయాసక్తులు వీళ్ళందరి గురించి చెప్పుకుంటా వచ్చి లాస్ట్‌లో బ్రహ్మ. వీళ్ళందరికీ కూడా మూలం ఎక్కడి నుంచి? బ్రహ్మ నుంచి. వాళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మ నుంచి. కానీ బ్రహ్మకి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ నుంచి. దానికే బ్రహ్మ సంహిత యాడ్ చేశారు. బ్రహ్మ చెప్పారనలా, బ్రహ్మ సంహిత. బ్రహ్మ చెప్పిన మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? కృష్ణ నుంచి. ఎందుకంటే బ్రహ్మ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ భగవంతుడి గురించి ఎక్కడున్నాననేసేసి ఆయన చూస్తున్నప్పుడు ఆయనకి వినబడ్డది ఒకటే ఒక విషయం, తపః అనేసి. అది కూడా ఎక్కడి నుంచి వినబడ్డది? ఈ కృష్ణ దగ్గర నుంచి. సో, ఆ నిర్ధారణ కోసం ఈ కనెక్షన్ అనమాట అంతా కూడా కలయిక. బ్రహ్మ సంహిత అనే ఒక స్క్రిప్చరు, అథారిటేటివ్ అనేసి, బ్రహ్మ అనేవాళ్ళు మన సృష్టికి కారణం, ఆయన మనం సృష్టిస్తున్నారనేసి, ప్లస్ ఆయన కూడా చెప్పారు అనేసి. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. ఆ శ్లోకం ఒక్కటే చాలు వాళ్ళని జస్ట్ కృష్ణ కాన్షియస్‌నెస్‌లోకి తీసుకురావడానికి. ఎట్లా? ఈశ్వరః పరమః కృష్ణః. ఈశ్వర పరమ కృష్ణ. అందరికంటే కూడా పరమైనటువంటి, అతీతమైనటువంటి వారు కృష్ణ. అది ఆయన ఎప్పుడు? అనాదిరాదిర్ గోవిందః. అనాది, ఆది. ఆది ఆయనే, అనాది. అనాది అంటే ఎప్పటినుంచో ఉన్నారు అనేసి. సో, మూలం ఆయన అనేసి. గోవింద హూ ఈస్ ద కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్. అందరి యొక్క జ్ఞానాన్ని గానీ, అందరి యొక్క గుణగణాల్ని గానీ, అందరి యొక్క భావ ఉద్వేగాల్ని గానీ అన్నిటిని కూడా ఆయనే కంట్రోల్ చేయగలరనేసి. అన్నిటికి మూలం ఆయన అనేసి. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆయనే అన్ని కారణాలకి కారణం. సో, వీళ్ళన్నిటి కారణాలకి ఏమేమి కారణాలు? ద్వైతత్వము, తత్వవేత్తలు, నెక్స్టు దైవము, దేవతలు కావచ్చు, అతీతమైనటువంటి శక్తులుగా కలిగిన వాళ్ళు కావచ్చు. వాళ్ళెవరు? యోగీస్, జ్ఞానీస్, ఫిలాసఫర్స్ వీళ్ళంతా కూడా. డిఫరెంట్ వాళ్ళకి తగినటువంటి ఒక నాలెడ్జ్ అనేది, వాళ్ళ యొక్క కర్మానుసారంగా అలాంటి గుణగణాలు గానీ, అలాంటి నాలెడ్జ్, అలాంటి విద్య వాళ్ళకి అవలంబిస్తుంది. అలాంటి వాళ్ళు. మళ్ళీ విషయాసక్తులు. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మూలం కూడా ఆయనే అనేసి. సర్వకారణ కారణం. సో, చూసుకుంటామంటే మనకి ఇంకొక విషయం కూడా గుర్తొస్తది. మనకి 3 రకాలైనటువంటి క్లేశాలున్నాయి ఈ ప్రపంచంలో. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక. ఆధ్యాత్మిక అంటే మనకై మనం చేకూర్చుకునేటటువంటి, మన వల్ల మనకి కలిగేటటువంటి క్లేశాలు. క్లేశం అంటే ఇబ్బందులు. ఆధ్యాత్మిక. ఆదిదైవిక
ఆది భౌతిక. ఆది భౌతిక అంటే వేరే మనుషుల ద్వారా కలిగేటటువంటి, వేరే జీవుల ద్వారా కలిగేటటువంటిది. వేరే ప్రాణుల ద్వారా కలిగేటటువంటిది. నెక్స్ట్ ఆది దైవిక. ఆది దైవిక అంటే న్యాచురల్‌గా ప్రకృతి ద్వారా కలిగేటటువంటి విపత్తులు. లేదంటే దైవం. వాళ్ళకి ముక్కోటి దేవతలు అధినేతలుగా ఉంటారు. అతీతమైనది. సో, వాళ్ళ ద్వారా కలిగేటటువంటి ఆ క్లేశాలన్నిటిని గూడా ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తా ఉంటది. వీటన్నిటిని దాటి ముందుకెళ్ళాలనేసి ధర్మము పరీక్షిత్ మహారాజ్‌కి చెప్తా ఉన్నారు. వాటిని కంట్రోల్ చేసుకొని, వాటిని మన యొక్క వశంలో పెట్టుకొని ముందుకు వెళ్తే గాని భక్తిని చేకూర్చగలం. భక్తిని మనుషుల హృదయాల్లో గాని ఇమడ్చగలమనేసి. ఎందుకంటే కలి ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయింది. కలి ప్రభావం నుంచి భక్తి వైపుకి రావాలి అంటే ధర్మం అనేది ప్రప్రథమంగా ఉండాలి. ఆల్రెడీ అక్కడ పేర్కొన్న విధంగా ధర్మం 4 పాదాల మీద ఉండాల్సినటువంటి 3 పాదాలు విరిగిపోయాయి. ఒక పాదం మీదే నిలబడింది ఆ బుల్. సో, దానివల్ల ఏమవుతుంది? శక్తి అనేది తగ్గిపోతుంది. క్షీణించిపోతుంది. క్షీణించకుండా పుంజుకోవాలి అంటే తను ఏ విధంగా అలవరుచుకొని ముందుకు వెళ్ళాలి? ఆయన యొక్క నడవడిక ద్వారా ప్రజలనేటువంటి వాళ్ళు ఎలా ఆ ధర్మాన్ని కలగగలరు. ఆ విధంగా ఆమె చెప్తా వస్తాం ధర్మం అనేది. సో, అదే విధంగా చూసుకుంటే మనకి పద్మపురాణం మహాభారతంలో వనపర్వంలో యుధిష్ఠిర మహారాజు చెప్తా ఉంటారు. శ్లోకం చాలా బావుంటది. తర్కో అప్రతిష్ట శ్రుతయో విభిన్న నాసౌ ఋషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనో ఏన గతస్సపంత. తర్క అప్రతిష్ట. తర్క చెప్పాను కదా, ఇక్కడ విషయాసక్తులైనటువంటి వాళ్ళు. అప్రతిష్ట విషయాసక్తులైనటువంటి వాళ్ళు ఈ యొక్క భావాల మీద వెళ్తా ఉంటారు. ఆర్గ్యుమెంట్ వాళ్ళ యొక్క విద్యని వేరే వాళ్ళ ముందు ప్రదర్శించి వాళ్ళని ఓటమికి గురి చేర్చాలని కానీ, లేదా వాళ్ళకి తెలిసినటువంటి మితమైనటువంటి జ్ఞానమే గొప్పది అని పేర్కొనాలనేసి. శృతయో విభిన్న. రకరకాలుగా ఉంటాయి వాళ్ళ యొక్క వాదనలు అనేటువంటి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వాదన. నాసౌ ఋషిర్యస్య మతం న భిన్నం. రకరకాల ఋషులంటే తత్వవేత్తలు, ద్వైతభావం ద్వైతత్వం గురించి మాట్లాడేవాళ్ళు, తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, వీళ్ళందరూ వస్తారనమాట. ఋషిర్యస్య మతం న భిన్నం. వేరు విధమైనటువంటి వాదము. ధర్మస్య తత్వం నిహితం గుహాయ. ధర్మస్య తత్వం. అదే ధర్మం అనేది చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుంది. దాన్ని నిహితం గుహాయ కాన్ఫిడెన్షియల్‌గా ఉంటుంది అనేసి. మహాజనో ఏన గతస్సపంత. ఆ గుహ్యమైనటువంటిది ఎప్పుడు బయటికి వస్తుంది అనేది కూడా చెప్పేశారు. మహాజనో ఏన గతస్సపంత. మహాజన బ్రహ్మ ఒక మహాజన, శివ ఒక మహాజన, ప్రహ్లాద్ మహారాజ్, వాళ్ళంతా 12 మంది మహాజనస్. వాళ్ళ యొక్క పదంలో గనక మనం ముందుకు వెళ్ళగలిగితే ఈ ధర్మం అనేది మనకి అవగతమయ్యి ఈ వేరైనటువంటి వాదనలకి మనము లొంగిపోకుండా భక్తి మార్గంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో, ధర్మము అదే చెప్తుంది. ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు ఆయన అదే చెప్తా ఉన్నారు. సో, దాన్ని ఎలా పాటించగలం? ఇన్ని రకాల విభిన్నమైనటువంటి వాదనలు జరుగుతున్నప్పుడు ధర్మాన్ని మనం ఎలా అనుసరించగలం అనేది ఆ గుహ్యం మనకి. కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ 9th చాప్టర్ రాజవిద్య భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో, రాజవిద్య కింగ్ ఆఫ్ ది ఆల్ నాలెడ్జెస్, రాజు అయినటువంటిది. ఆ విద్య ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని మళ్ళీ 2nd చాప్టర్లోనే చెప్పేశారు. 4th చాప్టర్లో చెప్పేశారు. ఎట్లాగా? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజస్య విదు. ఇదే కనెక్షన్. గురు, సాధు, శాస్త్ర వాటిని పాటించినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆ గుహ్యమైనటువంటి విద్య చాలా తునాతునకంగా చాలా తేలికగా మనకు దొరుకుతుందనమాట. తెలిసిపోతుంది. దాన్ని అర్థం చేసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు చాలామంది భగవద్గీత శ్లోకాలు, భాగవతం శ్లోకాలు పిల్లలే చెప్తా ఉన్నారు. ఎలాగా? ప్రభుపాదుల వారి కృప. మహాజన ప్రభుపాదుల వారు ఎలా వస్తున్నారు? మహాజనుల యొక్క పదంలోనే వస్తున్నారు. మన పరంపరకి మూలమైనటువంటి వాళ్ళు కృష్ణ భగవాన్, తర్వాత బ్రహ్మ. సో, వాళ్ళ మహాజనుల యొక్క అడుగుజాడల్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఆ విద్య అనేది చాలా తేలికగా అవగతం అవుతుందనమాట.
మనం ఏమి స్కాలర్ అవ్వాల్సిన అవసరం లేదు. తత్వవేత్తలు అవ్వాల్సిన అవసరం లేదు. విషయాసక్తులు అవ్వాల్సిన అవసరం లేదు. కర్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంతా ఒకటే. ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. అలాగే ఆ శ్లోకం భగవద్గీత భాగవతం శ్లోకం ప్రకారం నిత్యం భాగవత సేవయ. భాగవతాన్ని జస్ట్ మనం టచ్ చేయాలంతే ప్రతిరోజు. భగవద్గీతని టచ్ చేయాలంతే ప్రతిరోజు. ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ అనేది లోపలికి వెళ్తా ఉంటది. లాస్ట్ టైం ఒకసారి చెప్పినట్లుగా మనం ఏ పేజ్ మనం తిప్పినా గానీ భగవద్గీతలో గానీ, భాగవతంలో గానీ అది మన కోసం ఉన్నట్లుగానే వస్తుంటదనమాట. ఎందుకంటే ఆ శ్రద్ధతో గనక మనం ముందుకు వెళ్తే గనక దానికి తగిన ఫలం అనేది దొరుకుతుంది. భగవంతుడు చెప్పాడు. "ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం." ఏ విధమైనటువంటి ఆలోచనతో మనం ఆయన దగ్గరికెళ్తామో, ఆ విధముగా ఆయన యొక్క రెసిప్రొకేషన్ అనేది మన మీద ఉంటుంది. ఆయన కృపా కటాక్షాలనేవి. సో, అలా ఉన్నప్పుడు ఈ కర్మ గురించి మనకవసరం లేదు. ఆ తత్వం గురించి మనకవసరం లేదు. ద్వైతం గురించి మనకవసరం లేదు. విషయాసక్తం విషయ భౌతిక ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటే మనకి గోల్. కృష్ణని ఎలా ప్లీజ్ చేయగలం? గురువుగారిని ఎలా ప్లీజ్ చేయగలం? అంతే. దానివల్ల ఏమవుతుంది? యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం. ఆ రెండిటి వల్ల స్వామి కార్యం జరిగింది. స్వకార్యం అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. వాళ్ళు ప్లీజ్ అయినప్పుడు మనల్ని ఆపేది ఎవరు? రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. సో, కృష్ణ గనక మనకి ఏమైనా సమకూర్చాలన్నప్పుడు ఎవ్వరు ఏమీ అడ్డుకోలేరు. ఎన్ని అడ్డంకాలున్నా గానీ. అట్లాగే చూసుకుంటే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి. వర్షం పడుతుంది గానీ మనం ఇంట్లో ఉండలేదు. దేవస్థానానికొచ్చాము. భాగవతం క్లాస్‌కొచ్చాము. అట్లాగే జరుగుతా ఉంటది. సో, మనం ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి శక్తి కూడా మనల్ని ఆపలేదు. వాళ్ళు చెప్పినటువంటి ప్రభుపాదులు వారు చెప్పారక్కడ. ఎట్లా ఆ శ్లోకంలో చెప్పినటువంటి విషయాసక్తులు, ద్వైతవాదులు, తత్వవేత్తలు వాళ్ళు మానవాతీత శక్తులు గల దైవము లేదా దేవతలు. వీళ్ళందరూ గూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క క్యాబినెట్ మినిస్టర్స్. వాళ్ళ పోర్ట్‌ఫోలియో. వాళ్ళు భగవంతుడు ఏం చెప్పారో ఆ విధంగా నడుచుకుంటా ఉంటారు. సో, వాళ్ళందరూ మనల్ని ఎలా అడ్డుకుంటారు? మనం కృష్ణ యొక్క కార్య నిర్వహణమై కృష్ణుని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు వాళ్ళెవ్వరు ఆపలేరు. ఇదే విధంగా చూస్తే గనక మేము ఆశ్రమంలో మాట్లాడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. ఇలా వర్షం పడుతా ఉంది. ఆశ్రమం నుంచి బోగా భగవంతుడికి చేరాలి నైవేద్యానికి. కరెక్ట్‌గా బోగా వెళ్ళే టైంకి వర్షం ఆగిపోతది. బోగా అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి వెళ్ళి నైవేద్యం స్టార్ట్ చేయంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ భోగ ప్రసాదం అవుతుంది. ప్రసాదం వచ్చే టైంకి మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, దీంట్లో చూస్తే గనక భగవంతుడి యొక్క కార్యానికి ఎక్కడా గూడా అడ్డంకులు జరగవు. ఏ విధమైనటువంటి. ఎందుకంటే మనం ఆ యొక్క ఆహ్, ఏమంటాం ప్యూర్ భక్తితో ఉంటే గనక ఆటోమేటిక్‌గా అవన్నీ అట్లా జరిగిపోతాయి. ఎలాగా? మన వసుదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని తల మీద పెట్టుకొని వెళ్తా ఉంటే వర్షం బోరున పడతా ఉంటది. కానీ నది యమునా నది ఆటోమేటిక్‌గా దారిచ్చింది. పైన ఆదిశేషుడు కాపాడుతా ఉన్నాడు వాన పడకుండా. ఆయనకి ఏమి తెలీదు వసుదేవుడికి ఏం జరుగుతుందనేది. జస్ట్ భగవంతుడిని క్యారీ తీసుకొని వెళ్తా ఉన్నారు. అదే విధంగా మన యొక్క ముక్తి పదం అనేది కూడా అలాగే జరుగుతుంది. భక్తి పదం. ముక్తి పదం కాదు భక్తి పదం. అదే విధంగా జరుగుతా ఉంటది. కానీ మనం ఇక్కడ ఇంకొక కోణంలో చూడొచ్చు. భోగ తీసుకెళ్ళినప్పుడు ఆగిపోయింది. ప్రసాదం వచ్చేటప్పుడు ఆగిపోయింది. తర్వాత ఎందుకు పడుతుంది? మన యొక్క భక్తి శ్రద్ధల్ని మాయ, దేవతలు వీళ్ళందరూ అనుక్షణం పరీక్షిస్తా ఉంటారు. మనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించడానికి వాళ్ళు ఈ చిన్న చిన్న అడ్డంకులనమాట. వర్షం పెద్దగా పడొచ్చు, వడగళ్ళు పడొచ్చు, ఇంక వేరే ఉల్కలు కూడా పడొచ్చు. కానీ అవన్నీ పడవు. ఎందుకంటే కృష్ణాన్ని నమ్ముకున్నప్పుడు యోగక్షేమం వహామ్యం ఆటోమేటిక్. ఆయన చిన్న చిన్న జర్కులనమాట ఇవన్నీ. వాటిని దాటుకొని మనం ముందుకెలా వెళ్తున్నాము. మనకి శక్తి కావాలి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే గనక మనం గూడా సోమరిపోతులుగా అయిపోతాం. అరే! అంతా ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్రభుపాదులు వారు ఇస్తారు. దీక్ష తీసుకున్నాము. జపం చేయక్కర్లా కూర్చున్నాం. ఆటోమేటిక్ ప్రభుపాద తీసుకెళ్తారు. ప్రభుపాద చెప్పారు తీసుకెళ్తాననేసి. అదే ప్రభుపాదులు వారు ఇంకొక మాట కూడా చెప్పారు. మనం చేసేటటువంటి కార్యకర్మలు ఏమైతే ఉన్నాయో కృష్ణునికి అనుగుణంగా లేకపోతే గనక ఆ భారాన్ని మనం ప్రభుపాదుల వారికి కలిగిస్తున్నాం. ఆ భారాన్ని మనం ఎంత కలిగిస్తామో అంత భారం ప్రభుపాద మోస్తున్నారు. మనకి తెలీదు ఆ యొక్క
దాని భారం యొక్క విలువ, దానికున్నటువంటి పెయిన్ మనం గురువుగారికి ఎలా కలిగించగలం నొప్పిని? ఆయన మనకున్నటువంటి నొప్పులన్నిటిని తీసేస్తా అన్నప్పుడు, మనం అట్‌లీస్ట్ ఉడతా భక్తిగా ఏమన్నా చేయాలి. వానర సైన్యంలాగా, హనుమంతుడిలాగా మనం చేయలేం ఒకేసారి. మనం ఉడతా భక్తిగా ఆయనకి ఏం చేయగలం? ప్రభుపాదులు వారు చెప్పినటువంటి ఆహ్, ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో చేసుకుంటా ముందుకెళ్ళాలి అంతే. చేసుకుంటా వెళ్తే గనుక ఆటోమేటిక్‌గా ఇవన్నీ జరిగిపోతాయి. సో, ఇక్కడ మహాజనో ఏన గతస్స పంథ. మహాజన అని మనం ఎలా చెప్పగలం అంటే, శాస్త్రం, గురు సాధు శాస్త్ర, పరంపర వీటన్నిటిని బట్టి. అలాగ చూసుకుంటే ఇవాళ ప్రభుపాదుల వారిది సన్యాస స్మృతి. అందరికీ కూడా సన్యాస దీక్ష అనేది లభించడం చాలా కష్టం. కలికాలంలో సన్యాసం అనేటువంటిది నిషేధించబడింది. కానీ గురువు మాత్రమే ఎన్నుకోగలరు. ఎవరికి ఆ దీక్ష అనేది కలగాలి అనేసి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేసి నేను సన్యాసి అని చెప్పుకోవడం గానీ, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ దగ్గర దీక్ష తీసుకోవడం గానీ అది చేయలేం. రీసెంట్‌గా మనం అది ఎవరు శారదా పీఠమా? వాళ్ళు ఒక చాలా యంగ్ సన్యాసి అనమాట. ఆయన తీసుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా న్యూస్ అయిందది. సో, ఎట్లాగా గురువుగారు గాని, వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో కమిటీ వాళ్ళందరూ చూసి, ఆలోచించి, నిర్దేశించి ఆహ్, తర్వాత మాత్రమే వాళ్ళని ఎన్నుకోగలుగుతారు. అదే విధంగా ప్రభుపాదుల వారు గూడా ఆ టైంలోనే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒకటి, వాళ్ళని చూసి మన యొక్క భారతదేశం, పాశ్చాత్య దేశాన్ని చూసి భారతదేశం భక్తిని, కృష్ణ భక్తిని తీసుకోవాలి అనేసే ఉద్దేశంలో ప్రభుపాదులు వారు చాలామందిని నియమించారు. ఎక్కడైతే, ఎప్పుడైతే వాళ్ళు గురు, సాధు, శాస్త్ర, పరంపర నుంచి పక్కకి తొలిగారో అప్పుడే వాళ్ళ యొక్క ఏమంటాం క్షీణించడం అనేది జరిగింది. ఆ యొక్క పొజిషన్ నుంచి. ఆ పొజిషన్ నుంచి కిందకి ఫాల్ డౌన్ అవ్వటం అనేది. కానీ ఎవరైతే ఫాలో చేశారో వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది మనకి తెలీదు. మన మధు పండిత్ ప్రభుకి తెలుసు. ప్రభుని కలవడానికి కూడా చాలామంది వస్తా ఉంటారు. కానీ ఇంకా వాళ్ళు ఆ కృష్ణ భక్తిని అలాగే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనం చూసాం చాలామంది ప్రభుపాద్ ఎర్లీ డిసైపుల్స్ వాళ్ళు వస్తానే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు. వాళ్ళందరూ ఎలా చేయగలుగుతున్నారు కృష్ణ భక్తిని? వాళ్ళకి ప్రభుపాదుల వారి మీద ఉన్నటువంటి దృఢ నిశ్చయం, నమ్మకం, భక్తి, భావం వీటన్నిటి వల్ల ముందుకెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే భగవంతుడు కూడా భావగ్రాహి జనార్దన. చెప్పాను ఇప్పుడే ఏయతమాం ప్రపద్య అనేసి. వాళ్ళు చేయటానికి ఇష్టపడుతున్నారు. అందుకే భగవంతుడు కల్పిస్తున్నాడు. లేదంటే కుదరదనమాట. సో, మనం గూడా సేమ్ అదే యొక్క యుక్తితో, అదే భక్తితో గనక ముందుకు వెళ్ళగలిగితే, ఈ కర్మ, కార్యము ఇయన్నీ గూడా మనల్ని ఎక్కడా గూడా డిస్టర్బ్ చేయలేవు. సో, చాలామంది ఋషులు వాళ్ళు జైమిని అనేసి, గౌతముడు, కణాదుడు వీళ్ళందరూ మనకంటే గొప్పవాళ్ళు. కాకపోతే వాళ్ళ తత్వం అనేది, వాళ్ళ వాదన అనేది కృష్ణ కాన్షియస్‌నెస్ ఫిలాసఫీకి కొద్దిగా పక్కకనమాట. ప్యారలల్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా సేమ్ లైన్‌లో ముందుకు వెళ్ళగలం. వాళ్ళు వాళ్ళు చెప్తారు అతీతమైన శక్తి. కరెక్ట్ అతీతమైన శక్తి ఉంది. కానీ మన అతీతమైన శక్తికి మనం పెట్టిన పేరు, మనకి తెలిసినటువంటి పేరు, గురువులు చెప్పినటువంటి పేరు కృష్ణ. వాళ్ళు చెప్పేది దేవతలు. దేవతలు ఎవరు ఏం చేయగలరు? ఏ దేవత దగ్గరికి వెళ్ళినా సరే, ఆ దేవత అక్కడి నుంచి మాత్రమే పర్మిషన్ తీసుకోవాలి సిగ్నేచర్. ఇప్పుడు ఏది జరగాలన్నా సరే, పైన ఉన్నటువంటి అధికారులు చెబితే గాని కింద నుంచి అది అవలంబన అనేది జరుగుతుంది. లేకపోతే జరగదు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా. ఏ తత్వవేత్తలైనా, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా అదే పదంలో ముందుకు వెళ్ళాల్సొస్తుంది. సో, దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేందంటే, ఈవెన్ ప్రభుపాదులు వారు చెప్పినట్లుగా బ్రహ్మ నిర్ధారించారు. బ్రహ్మే నిర్ధారించినప్పుడు వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే వాళ్ళెవరంటే ఈ ఋషులంతా, మునులంతా, తత్వవేత్తలు ఆ వాదం, ఈ వాదం వాళ్ళందరిని గూడా మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటే మనం తెలుసుకోవాల్సింది. భగవద్గీతలో ఏం చెప్పారు భగవంతుడు? ఏం చేయాలి మనం? భాగవతంలో ఏం చెప్పారు? మనం ఏం చేయాలి? వాటన్నిటిని కూడా ఇంకా సులభతరంగా ప్రభుపాదులు వారు చేశారు. ఏంటది? కృష్ణ బుక్. దాంట్లో భగవంతుడు ఏ విధంగా వాటన్నిటిని అవలంబించి మనం ఎలా చేయాలి అనేది చూపించారు ఆయన యొక్క లీల రూపంలో. ఆ లీలలు అనేది చదివినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి చాలా సులభతరంగా కనిపిస్తాయి. ఎట్లా అంటే చాలా సార్లు చెప్తాము. దూడ తన యొక్క కాలు యొక్క ముద్ర ఉంటది కదా! దాంట్లో నీళ్లు గనక ఉంటే మనం చాలా ఈజీగా దాటగలం.
అదే వైతరణి నది అనంగానే అందరూ వామ్మో! అది ఇది అని భయపడతా ఉంటారు. కానీ దీన్ని చాలా తేలికగా దాటగలం. అదే విధంగా అంత తేలిక అనేది ఇది అవుతుందనమాట ఈ భక్తి మార్గంలో. సో, అట్లాగే ప్రభుపాదుల వారి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ శ్లోకము దానికి మహాజన మనకున్నటువంటి కరెంట్ మహాజన లింక్ ప్రభుపాదుల వారు. ఆయన నుంచి పరంపర. సో, ఆయన ఏం చెప్తున్నారు ఆయన మాటల్లో ఈ యొక్క ఆహ్, సన్యాస స్మృతి ద్వారా అనేసి. శ్రీల ప్రభుపాదుల వారు గృహస్థాశ్రమంలో ఉండగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారితో సంభాషణ. మూల ప్రకృతి దేవి సంకలనం చేసిన శ్రీల ప్రభుపాదుల వారిది. ఏ ఫ్రెండ్ టు ఆల్ దాని నుంచి ఉదాహరణలు సేకరించబడ్డాయి అన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గాడ్ బ్రదర్ అయినటువంటి శ్రీపాద నయనానంద దాస బాబాజీ మహారాజ్ ఆయన చెప్తాం ఆయన జ్ఞాపకాల నుంచి. ఆ జ్ఞాపకాల గురించి ఆయన మార్చి 9, 1999న ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కాలం చెందారనమాట. తర్వాత ఆయన ఏం చెప్తున్నారనేది తెలుసుకుందాం. ఎవరు? నయనానంద దాస్ బాబాజీ మహారాజ్. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క డిసైపుల్. ప్రభుపాదుల వారి గాడ్ బ్రదర్. సో, వాళ్ళ గురుదేవులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు గౌరమండల పరిక్రమ నిర్వహించిన చివరి సంవత్సరంలో ప్రతి సంవత్సరం భక్తి సిద్ధాంత సరస్వతి వారు గౌరమండల పరిక్రమ చేసుకెళ్తా ఉండేవారు. చాలా పెద్ద పెద్ద పండాల్స్ అవన్నీ ఏర్పాటు చేసి అక్కడ ప్రసాదం గానీ, డివోటీస్ భజన, కీర్తన అన్నీ జరుగుతా ఉండేవి. అలా లాస్ట్ చివరిలో జరిగినప్పుడు చాలా వేలాది మంది యాత్రికులు మళ్ళా చంపాహాటి మందిరం వద్ద గుమిగూడారు. అన్ని దిక్కులలోనూ గుడారాలతో నిండిన ఒక గ్రామం ఉండేది. చివరి రోజు మధ్యాహ్నం వాళ్ళ గాడ్ బ్రదర్ ఒకరు లండన్ నుండి పడవలో తిరిగి నవద్వీపానికి చేరుకున్నారు. ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళారు. కానీ పూర్తి విజయం సాధించకుండా తిరిగి వచ్చారు. లండన్ వెళ్ళి ఆయన తిరిగి వచ్చారు. కాకపోతే లండన్ వెళ్ళినప్పుడు ఆయన పూర్తి విజయాన్ని చేకూర్చలేకపోయారు. వెళ్ళినప్పుడు అక్కడ అప్పట్లో చాలా మనకు తెలిసింది హిప్పీ కల్చర్ అవన్నీ ఉండేవి. మనం అనుకున్నట్టుగా ఇప్పట్లాగా అనుగుణంగా ఉండేది కాదు. ఇక్కడ ఈ భారతదేశంలో ఎలా ఉందో అలా ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఈవెన్ అమెరికాలో చూస్తే చాలా ఒడిదుడుకులనేవి చాలా ఎక్కువ. మనం ఒక్కొక్క సెంటర్ నిదానంగా ఓపెన్ చేస్తూ ఉన్నాం. దానికే చాలా పర్మిషన్సు, ఆంక్షలు అవన్నీ ఉంటాయన్నమాట. చాలాసార్లు టు అండ్ ఫ్రో చంచలపతి ప్రభు వెళ్తూ ఉంటారు. మళ్ళీ పీఆర్ టీమ్, నవీన్ నేత ప్రభు వీళ్ళంతా వెళ్ళొస్తూ ఉంటారు. కానీ చాలా అడ్డంకులు అనేవి ఇప్పటికీ ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. అంత త్వరగా కమ్యూనికేషన్ అనేది కూడా అవ్వదన్నమాట. రోజులు తరబడి వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది. ఈవెన్ ప్రభుపాదుల వారి టైంలో కూడా అలాగే ఉండేది. సో, ఆయన తిరిగి వచ్చారు. సాయంత్రం గురు మహారాజ్ ప్రవచనం ఇస్తున్నప్పుడు చైతన్య మహాప్రభు బోధనలను పాశ్చాత్య దేశాలలో వ్యాప్తి చేయాలనేది తన హృదయపూర్వక కోరిక అని వివరించారు. ఎవరి హృదయపూర్వక కోరిక? భక్తి సిద్ధాంత సరస్వతి. శ్రీల భక్తి వినోద ఠాకూర్ దీనిని ఊహించరాని మరియు ఇదే తన తల్లి శ్రీమతి భాగవతీదేవి ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చేసిన చివరి అభ్యర్థన అని చెప్పారు. తత్ఫలితంగా అక్కడ ప్రచారం చేయడానికి భక్తులను పంపడానికి గౌడీయ మఠం నిధులలోని ప్రాణశక్తిని తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. మనం చూస్తే కనుక ప్రభుపాదుల వారు కూడా చాలామంది ఆయన యొక్క అర్లీ డిసైపుల్స్ని పిలిచి ప్రభుపాద ఏం చెప్పేవారు, అక్కడికి వెళ్ళండి, ఆ సెంటర్ ఓపెన్ చేయండి, ఇక్కడికి వెళ్ళి సెంటర్ ఓపెన్ చేయండి అన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుపాద డిపాజిట్ ఇచ్చినట్టుగా లేదు. అడ్వాన్స్ పేమెంట్ అట్లాంటివి అన్నీ ఏమీ లేదు. సో, డైరెక్ట్గా వెళ్ళి ప్రభుపాదుల వారి యొక్క మాట, ఆజ్ఞ దాన్ని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని అక్కడికి వెళ్ళి విజయాన్ని సాధించారు. ఎందుకంటే ప్రభుపాదుల వారికి ప్రతి క్షణం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా తెలుసు అనమాట. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయనకి ప్రభుపాదుల వారి గురువు గారు సింహగురు, ఆయనకి తెలిసినటువంటిది ఎవరికి ఏ విధంగా చేయాలనేది దాన్ని క్లియర్గా ఇక్కడ చెప్పారు. వాళ్ళకి కొంత
దాని నుంచి నిధులన్నీ చేకూర్చడానికి గూడా ఆయన వెనకాడట్లేదని ముందే చెప్పారు. ఎందుకంటే ఆయనకి తెలుసు అప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాగా వీళ్ళు ఏ విధమైనటువంటి విజయాన్ని చేకూర్చుకొని రాగలరు, వాళ్ళు పడవలసిన కష్టాలు ఎట్లా ఉంటాయని ముందు చూపుగా చూసారనమాట. ప్రాణశక్తి ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. ఆయనకి తెలుసు, అందుకే నిధిని గూడా ఇవ్వడానికి రెడీ అని చెప్పారు. ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. ఆయన ప్రసంగంలో ఈ క్షణంలో చాలా రహస్యమైనది జరుగుతుందని నేను గమనించాను. గురు మహారాజ్ భక్తుల పెద్ద గుంపును, ముఖ్యంగా ముందు భాగంలో ఉన్న సన్యాసులు మరియు బ్రహ్మచారులను చూస్తున్నారు. చెప్పాను గదా! ఆళ్ళు ప్రభుపాదుల వారికి తెలుసు ఎవరి గురించి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి, ఏమి ఇవ్వాలి, ఏమి చేయకూడదనేసి. సో, నేను నా వెనుక చూశాను మరియు ఆయన కళ్ళతో చూస్తున్న వ్యక్తి అభయ చరణారవింద ప్రభు అని స్పష్టంగా చూశాను. వారు ఒకరినొకరు ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నారని నేను అనుకున్నాను. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రభుపాదుల వారిని చూడకముందు ఏం జరిగిందనేది ఆయన మాటలలో, ఆయన కనుసైగతో చెప్పేశారు ఆల్రెడీ. తర్వాత ఏం జరగాలి అనేది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఆయనకి ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది ఓన్లీ కనుసైగతో చేకూరుస్తా ఉన్నారు. ఆ సంభాషణ అనేది వింటానే ఉన్నారు. కానీ కనుచూపు మేరతో. అప్పుడు గురు మహారాజ్ మళ్ళీ తన ముందు ఉన్న ప్రేక్షకులను ఉద్దేశించి, కానీ నాకు ఒక భవిష్యత్తు ఉంది. ఎంతకాలం పట్టినా నా శిష్యులలో ఒకరు సముద్రాన్ని దాటి ఆ భక్తుడు మొత్తం ప్రపంచాన్ని తిరిగి తీసుకువస్తాడని నేను అంచనా వేస్తున్నాను అని చెప్పారు. ఈ సంఘటన నాకు గుర్తుంది. మరియు శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి మహారాజ్ సరిగ్గా ఆ విధంగానే దానిని నెరవేర్చారు. ఎవ్వరికీ తెలీదు ప్రభుపాదుల వారు ఎటువంటి కృష్ణ భక్తుడనేసి. ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఓన్లీ వాళ్ళ నాన్నగారికి. ఎందుకంటే జ్యోతిష్కుడు వచ్చి ఆస్ట్రాలజర్ ఆయన చెప్పడం వల్ల, దానివల్ల అందరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే కోరేవాళ్ళు. ప్రభుపాదుల వారి నాన్నగారు గౌరమోహన్ దే ఏమనేసి, మా అబ్బాయిని రాధారాణి సేవకుడిగా చేయండి అనేసి. సో, దానివల్లనే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూడా దాన్నే నిర్దేశించి చెప్తా ఉన్నారు. సో, నయనానంద దాస్ బాబాజీ మహారాజ్ దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారనమాట. శ్రీల ప్రభుపాద ఒక విషయపూర్వకమైన గృహస్థ వైష్ణవుడు, వినయపూర్వకమైన గృహస్థ వైష్ణవుడు. ఎందుకంటే ప్రభుపాదుల వారి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ప్రతి క్షణం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారి యొక్క మాటని ఎలా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉంటారు. బ్యాక్ టు గాడెడ్ మ్యాగజైన్ కానివ్వండి, ఏమన్నా మనీ అనేది చేకూరితే, డబ్బు చేకూరితే గనక పుస్తకాలు ప్రచురించాలనేసి, భాగవతం వీటన్నిటికి అదే ఒక ఆలోచన అనమాట. సో, శ్రీల నయనానంద దాస్ బాబాజీ మహారాజ్ ఇలా గుర్తు చేసుకున్నారు. అభయ ప్రభు అందరి పట్ల చాలా వినయంగా ప్రవర్తించేవారు. ఆ 11 సంవత్సరాలలో వచ్చిన చాలామంది కంటే ఆయన చాలా విషయాలలో సీనియర్ అయినప్పటికీ, మొదట దీక్ష తీసుకున్నందున ఆయన ఎల్లప్పుడూ ఇతరులకు దండవత్ చేసేవారు. మా గురుదేవులతో ఆయన మొదట భక్తిపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పటికీ, తన కుటుంబ మరియు వ్యాపార కారణంగా ఆయన అధికారంగా దీక్ష తీసుకోలేదు. ఆయన ఎంత తీవ్రంగా, సరళంగా మరియు వినయంగా ఉండేవారో నాకు స్పష్టంగా గుర్తుంది. కొన్నిసార్లు నేను కలకత్తాలో ఉన్నప్పుడు సీతాకాంత బెనర్జీ లేన్లో ఆయన ఇల్లు మరియు రసాయన వ్యాపారం ఉన్న చోట ఆయనను సందర్శించడానికి వెళ్ళేవాడిని. ఫార్మస్యూటికల్ ఇన్స్టిట్యూట్. సత్ ప్రసంగానంద బ్రహ్మచారి. ఇప్పుడు నేను సీతాకాంత బెనర్జీ లేన్లో ఆయన ఇంటిని సందర్శించినప్పుడు నాతో వచ్చారు. ఆయన మా పట్ల చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆయన ఎల్లప్పుడూ అతిథులను తన ఇంట్లోకి స్వాగతించేవారు. ఈ యొక్క గుణం అనేది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని బ్రాహ్మణులు పిలుస్తూ ఉండేవాళ్ళు. భోజనం వాళ్ళకి ప్రసాదం అనేది చేకూరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. సేమ్ అదేవిధంగా ప్రభుపాదుల వారు. ఆయన తన ఇంటిని గౌడీయ మఠంలోని ఏ వైష్ణవులకైనా, వారు తన గాడ్ బ్రదర్లో అయినా లేదా దీక్ష కూడా తీసుకొని యువ బ్రహ్మచారులైనా తెరిచి ఉండేవారు. ఎప్పుడైనా సరే ఎవరు వస్తున్నా సరే వాళ్ళ ఇంటి గుమ్మం అనేది ఎప్పుడు ఓపెన్. ఎవరికి? భక్తులకి, వైష్ణవులకి ఎవరు వచ్చినా సరే, ఎప్పుడు అయినా సరే ఆతిథ్యం అనేది దొరుకుతూనే ఉంటుందన్నమాట. సో, ప్రభుపాదుల వారి యొక్క వినయ స్వభావం గురించి చెప్తా ఉన్నారు. శ్రీల ప్రభుపాద వానప్రస్థ ఆశ్రమం స్వీకరించడానికి ఇల్లు వదిలిపెట్టారు.
హరిశౌరిదాస రచించిన ట్రాన్సెండెంటల్ డైరీ వాల్యూమ్ 2 నుండి ఉదాహరణలు. హరిశౌరిదాస ఇలా రాశారనమాట. నా కథ మీకు తెలుసా? ప్రభుపాదుల వారిది ఒక ఇది జరుగుతుంది. టీనా లేదా నేను అని ఆయన అడుగుతారు వాళ్ళ సహచరుడిని. అని ఆయన ఆయన అడుగుతారనమాట. శ్రీల ప్రభుపాద, నేను ఆసక్తిగా మరియు వినడానికి ఉత్సాహంగా అన్నాను. ఆయన నవ్వుతూ, నా భార్యకు టీ తాగడం చాలా ఇష్టం. కాబట్టి ఒకరోజు నేను ఆమెతో, నువ్వు టీ తాగడం మానేస్తావా లేదా నీ భర్తను వదిలేస్తావా అని చెప్పాను. అయితే నేను నా భర్తను వదిలేస్తానని వాళ్ళు ప్రస్తావిస్తారన్నమాట. వాస్తవానికి ఆమె నేను జోక్ వేస్తున్నాను అనుకున్నది. ప్రభుపాద వారు జోక్గా అడుగుతున్నారు అనుకున్నారు. కానీ అది ఆయన సీరియస్గానే. ఇది వాళ్ళకు కూడా తెలీదు ఏం జరుగుతుంది అనేసి తర్వాత. ఇదంతా ఒక లీల, కనబడినటువంటి గుహ్యమైనటువంటిది. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరాను. నేను ఒక స్నేహితుడి నుండి 10 రూపాయలను అప్పుగా తీసుకొని రైలు టికెట్ కొన్నాను. నేను తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా అని ఆయన నవ్వారు. ఆయన తన భార్యను మళ్ళీ చూడలేదు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఠాకూర్ శ్రీల ప్రభుపాదులను సన్యాసం స్వీకరించమని కోరారు. ఇలా ప్రభుపాదుల వారి ఇంటిని విడిచి వెళ్ళిన తర్వాత మహారాజును కలిసినప్పుడు ఆయన సన్యాసం స్వీకరించమని కోరుతారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. సత్స్వరూపదాస రచించిన శ్రీల ప్రభుపాద లీలామృత వాల్యూమ్ 1 నుండి ఉదాహరణలు. ఒక రాత్రి అభయ్ ఒక ఆకర్షణీయమైన కల వచ్చింది. అభయ్ భక్తి శ్రీల ప్రభుపాదుల వారికి అభయ్ చరణ్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కనిపించారు కలలో. అభయ ప్రభుకి తెలిసిన విధంగా పొడవైన పండిత సన్యాసి ఆధ్యాత్మిక లోకం నుండి కృష్ణుడి యొక్క వ్యక్తిగత పరివారం నుండి నేరుగా వస్తున్నారు. అతను అభయ్ను పిలిచి తనను అనుసరించమని సూచించాడు. పదే పదే పిలిచి సైగలు చేశారు. అతను అభయ్ను సన్యాసం స్వీకరించమని అడుగుతున్నాడు. రండి, సన్యాసి అవ్వండి అని అతను కోరాడు. ఎవరది? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రభుపాదుల వారిని చెప్తున్నారు. అభయ్ ఆశ్చర్యంతో మేల్కొన్నాడు. ఈ సూచనను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి కలకత్తాలో వారి మొదటి సమావేశంలో ఇచ్చిన అసలు సూచన యొక్క మరొక లక్షణంగా అతను భావించాడు. అదే సూచనను అతని ఆధ్యాత్మిక గురువు తరువాత ఒక లేఖలో ధృవీకరించారు. ఆంగ్ల బోధకుడు కావాలి మరియు పాశ్చాత్య ప్రపంచంలో కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయాలి. సన్యాసం ఆ లక్ష్యం కోసమే, లేకపోతే తన ఆధ్యాత్మిక గురువు తనను ఎందుకు అంగీకరించమని అడిగి ఉంటారు. తన ఆధ్యాత్మిక గురువు, ఇప్పుడు సన్యాసం తీసుకోండి మరియు మీరు ఈ విషయాన్ని నిజంగా సాధించగలుగుతారు, అంతకుముందు సమయం సరైనది కాదు అని అంటున్నారని అభయ్ వాదించాడు. సో ఇట్లా చూస్తే కనుక చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకోవడానికి గల కారణం ఒకటే. ప్రపంచం గుర్తించాలి అంటే హయ్యెస్ట్ సొసైటీ సోషల్ ఆర్డర్లో మనం ఉంటే కానీ వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలంలో కలియుగంలో ఏదైనా సరే గొప్పగా అంటే తప్పించి ఎవరు చూడరు. సాదాసీదాగా ఒక చిన్న దేవస్థానం కడితే కూడా ఎవరు వెళ్ళరు, గొప్పగా ఉంటేనే. అందుకే ప్రభుపాదుల వారు చెప్పారు అన్ని ప్యాలెస్ లాగా ఉండాలి అనేసి, మన టెంపుల్స్ అనేసి. అదేవిధంగా సన్యాసం తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇక్కడ పేర్కొన్నారు. చైతన్య మహాప్రభు తీసుకోవడానికి గల కారణం కూడా అదే. వాళ్ళేమో వాళ్ళ స్వతహాగా వాళ్ళకేమో కావాలి అనేసి కాదు, గురువుగారి ఆజ్ఞ నిర్వర్తించాలి అంటే నీకు ఇది కావాలి అని గురువుగారే చెప్తా ఉన్నారు. సో ప్రభుపాదుల వారు మొట్టమొదట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ గారిని కోల్కతాలో టోలీగంజ్లో కలుస్తారనమాట. ఆ ప్రదేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే ప్రభుపాదుల వారు ఆయన స్నేహితుడు తీసుకొని వెళ్తారు ప్రభుపాదుల వారిని, ఆయన వెళ్ళను అంటారు. ఇదంతా కూడా లీల. సో ఆయన తీసుకెళ్తున్నప్పుడు అట్లా వెళ్తున్నప్పుడు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక ఆరు బయట భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూర్చొని ఆయన ప్రసంగం ఇస్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు చాలా చివర, అది బిల్డింగ్ ఆల్మోస్ట్ ఇంత సైజులో ఉంటుంది, ఆ మూల చైర్ ఎక్కడైతే ఉందో అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూర్చొని ప్రసంగం ఇస్తూ ఉంటారు. ప్రభుపాదుల వారు ఈ కార్నర్లో మెట్ల దగ్గర నిలబడి ఉంటారు అన్నమాట. అక్కడి నుంచి ఆయన చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచే రెప్పపాటు సమయంలో సైగలతో మాట్లాడుకుంటారు అనమాట. అక్కడే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, నువ్వు కృష్ణ ప్రజ్ఞలో ముందుకు వెళ్ళాలి అనేసి, తీసుకోవాలి అనేసి. తర్వాత దాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. ముందు పేర్కొన్న విధంగా
ఆ పనులన్నీ జరగాలి అంటే గనక పాశ్చాత్య దేశంలో కృష్ణ భక్తిని మనం ప్రచారం చేయాలి అంటే సన్యాసం తీసుకొని వెళ్ళు అనేసి. అభయ్ జాగ్రత్తగా ఆలోచించాడు. సన్యాసం స్వీకరించడం ద్వారా ఒక వైష్ణవుడు తన శరీరాన్ని, మనస్సును మరియు మాటలను మనసా, వాచా, కర్మణ పూర్తిగా పరమ పురుషోత్తముని సేవకు అంకితం చేస్తాడు. అన్ని ఇతర నిశ్చితార్థాలను త్యజిస్తాడు. అది కృష్ణ ప్రజ్ఞకి తప్పించి వేరే యొక్క ఏ ఆలోచన ఉండకూడదు. వేరే ఏ యొక్క కార్యకలాపాలు ఉండకూడదు అనేసి. అతను అది ఇప్పటికే చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధ పురుషులు. ప్యూర్ డివోటీస్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి తన ప్రముఖ శిష్యులకు తన మిషన్ను కొనసాగించడానికి సన్యాసం అందించారు. గురువులు సన్యాసం ఎవరికి ఇవ్వాలో లేదా అనేది ముందే చెప్పిన విధంగా వాళ్ళకి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేసి. వాళ్ళు ఏమన్నా ఆ ధోరణి నుంచి పక్కకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ అనేది అదే విధంగా ఉంటుంది. వారు అది చేయలేదు. సన్యాసం ఎవరికి కావాలి అనేది వాళ్ళకి ఇచ్చారు. కానీ వారు అది చేయలేదు. గౌడీయ మఠం యొక్క అత్యంత గుర్తింపబడిన సన్యాసులకు కూడా పశ్చిమంలో బోధించడం ప్రమాదకరంగా నిరూపింపబడింది. వాళ్ళెవరు కూడా వెళ్ళారు పాశ్చాత్య దేశాలకి. వాళ్ళెవరు కూడా సక్సెస్ అవ్వలేదు, విజయవంతం కాలేదు, తిరిగి వచ్చారు. దాని తర్వాత ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు. అతను కేవలం ఒక గృహస్థుడు. ప్రభుపాదుల వారి గురించి ఇతరులు విఫలమైన చోట తాను విజయం సాధించగలగని ఎలా అనుకోగలడు? అతను సంశయించాడు. తన విరహ అష్టకంలో అతను వ్యక్తపరిచిన నిస్సహాయ అసమర్థన భావన అక్కడ ఉంది. విరహాష్టకం ఎక్కడ? ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళేటప్పుడు రాసిందన్నమాట. కానీ ఇప్పుడు అతని ఆధ్యాత్మిక గురువు తనను పిలుస్తున్నాడు. అన్ని ఇతర పరిగణల కంటే, సహజ వినయం కంటే కూడా ఇప్పుడు అతను వృద్ధుడు మరియు ఒంటరి అయినప్పటికీ తన ఆధ్యాత్మిక గురువు బోధించిన విధంగానే బోధించాలనే కోరిక అతనిలో ఉంది. ఒక తీవ్రమైన కొన్నిసార్లు నిశ్శబ్దంగా వ్యక్తపరిచిన సంకల్పం. నిశ్శబ్దంగా మొదట్లో, తీవ్రంగా పర్సనల్గా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ప్రభుపాదుల వారికి చెప్పారు. నువ్వు ఈ మిషన్ని తీసుకోవాలి, పాశ్చాత్య దేశంలో చెప్పాలి, ఇంగ్లీష్లో ప్రచారం చేయాలి అనేసి. వేద ప్రమాణం మరియు పూర్వ ఆచార్యులు ఏర్పాటు చేసిన ఉదాహరణ ఏమిటంటే, ఒకరు బోధనా ఉద్యమానికి నాయకత్వం వహించాలనుకుంటే సన్యాసం అవసరం. శ్రీల భక్తి సిద్ధాంత తన మిషనరీ పనిని సులభతరం చేయడానికి సన్యాసం తీసుకున్నారు. కీర్తన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి శ్రీల చైతన్య ప్రభు సన్యాసం తీసుకున్నారు. వాస్తవానికి శ్రీ చైతన్య మహాప్రభు పరమ పురుషోత్తముడు. కానీ అతని యువ విద్యార్థులు అతని పట్ల అగౌరవంగా ప్రవర్తించినప్పుడు, అతనిని ఒక సాధారణ మనిషిగా చూసినప్పుడు అతను సన్యాసం తీసుకున్నాడు. వాళ్ళ గురించి మనం ఏమైనా తప్పుగా వ్యవహరించినా, ఏమైనా సరే అఫెన్స్ అనేది చేసినప్పుడు దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేది నిలబడిపోతుంది. దాన్ని వాళ్ళు తప్పించడానికి గురువు కానీ, కృష్ణుడు భగవంతుడు కానీ ఏ విధంగా ఆలోచిస్తారు, ఎంత క్షుణ్ణంగా, ఎంత లోతుగా ఆలోచిస్తారు అనేది ఈ విషయం నుంచి మనం అర్థం చేసుకోగలం. మనం వాళ్ళ పట్ల ఎంత సిన్సియర్గా, సీరియస్గా ఉన్నాం, వాళ్ళు మన వైపు ఎంత సీరియస్గా ఉన్నారు, ఎంత భక్తితో, ప్రేమతో ఉన్నారనేది మనం దీని గురించి అర్థం చేసుకోగలం అన్నమాట. వాళ్ళ శ్రీ చైతన్య మహాప్రభు తోటి విద్యార్థులు అతన్ని సాధారణ మనిషిగా చూసినప్పుడు అతను సన్యాసం తీసుకున్నాడు. ఒక సన్యాసికి స్వయం చాలకంగా గౌరవం లభిస్తుంది కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం అంగీకరించడం ఒక లెక్కించిన వ్యూహం. అతను ఒక సన్యాసిగా భారతదేశం అంతటా పర్యటించడం ప్రారంభించిన వెంటనే అతను తక్షణమే వేలాది మంది అనుచరులను సంకీర్తన ఉద్యమానికి ఆకర్షించాడు. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని సౌత్ ఇండియన్ టూర్, దక్షిణ భారతదేశంలో అంతా వ్యవహరించినప్పుడు ఎంతోమంది, చాలామంది హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయడం అనేది చాలామంది అవలంబించారనమాట. మేము అట్లాగే కుంభకోణం అదంతా వెళ్ళినప్పుడు కూడా చాలామంది శ్రీ వైష్ణవాసు
కీర్తన చేస్తా ఉంటే వాళ్ళు గూడా వచ్చి కీర్తన మళ్ళా డాన్స్ చేస్తా ఉంటారు. రీసెంట్‌గా చాలా దివ్య దేశాలను విజిట్ చేసాం మేము వెళ్ళాము. అప్పుడు గూడా అంతే చాలామంది పూజారులు వాళ్ళు పిలిచి వాళ్ళు ప్రభు, ప్రభు అంటా ఉన్నారు. యాక్చువల్లీ ప్రభు అనే కల్చర్ మన దగ్గరున్నది. వాళ్ళెవరినైనా సరే అంత ఈజీగా కలవరనమాట. వాళ్ళు పిలిచి కీర్తన చేయండి అనేసి శేషసాయి, వటభద్రసాయి కృష్ణుడిని, గోపాలుడిని మా అందరి చేతికి ఇచ్చి ఆయన చేత డోల జోలలాగా ఊపించారనమాట. సో, ప్రభుపాదులు వారి యొక్క శక్తి అనేది ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నదనేది మనకి తెలియకుండానే జరుగుతా ఉంది. మేము ఆ ట్రిప్‌లో అదంతా చూసాం. ప్రభుపాదులు వారి యొక్క శక్తి, దాని యొక్క పరాక్రమం ఎలా ఉంది అనేసి. ఆ ఉద్యమం యొక్క శక్తి. ఇంకొక టెంపుల్‌లోకెళ్ళినప్పుడు ఆ రోజు సుదర్శన నరసింహది అభిషేకం. నెక్స్ట్ డే వాళ్ళు 3 రోజులు చేస్తారు. అది గూడా ఒక దివ్య దేశం. చాలా బావుంటది టెంపులు. పరిమళ రంగనాథ్ టెంపుల్ అనేసి. సో, ఆయన చాలా పెద్ద టెంపులు. దాంట్లో అభిషేకం చేస్తున్నారు. డివోటీస్ అంతా 10 మందున్నాం. 10 మందిని అక్కడే కూర్చోబెట్టి అభిషేకం చేసినాక ప్రతి ఒక్క ఐటెమ్ భగవంతుడికి ఏమేమైతే వాళ్ళు అర్పించారో చందనం, నెక్స్టు సింధూరం, టర్మరిక్, పసుపు, మళ్ళీ అభిషేక ప్రసాదం, చరణామృత అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఇచ్చారనమాట. సో, ప్రభుపాదులు వారి యొక్క ఉద్యమ పరాక్రమం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన యొక్క భక్తి శ్రద్ధలు. మనం గూడా అదే గనక తీసుకొని వెళ్ళగలిగితే సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ మనకి దొరుకుతా ఉంటది. ఎక్కడికైనా వెళ్లి మనం కీర్తన చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా వాళ్ళందరూ ఆకర్షితులైపోతారు. సో, అదే జరుగుతా ఉంది ఇక్కడ. శ్రీల ప్రభుపాద, నేను బృందావనంలో ఒంటరిగా కూర్చొని రాస్తున్నాను. నా గాడ్ బ్రదర్ నన్ను పట్టుబట్టాడు. భక్తి వేదాంత ప్రభు, మీరు దీన్ని చేయాలి. ఏం చేయాలి? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు గారి యొక్క ఆజ్ఞని ముందుకు తీసుకెళ్ళాలి. సన్యాస ఆశ్రమాన్ని అంగీకరించకుండా ఎవరూ బోధకుడు కాలేరు. కాబట్టి అతను పట్టుబట్టాడు. అతను పట్టుబట్టలేదు. ఆచరణాత్మకంగా నా ఆధ్యాత్మిక గురువు పట్టుబట్టారు. అతను నన్ను బోధకుడు కావాలని కోరుతున్నాడు. కాబట్టి అతను ఈ గాడ్ బ్రదర్ ద్వారా నన్ను బలవంతం చేశారు. మీరు అంగీకరించండి. కాబట్టి ఇష్టం లేకుండా నేను అంగీకరించాను. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన గాడ్ బ్రదరు ఇట్లా చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఇలా చెప్పారు కాబట్టి ఇలా చెయ్యి అనేసి. ఇది కూడా ఒక లీల. ఎక్కడా కూడా ప్రభుపాదులు వారిని భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ వదిలిపెట్టట్లేదు. ఎక్కడా కూడా గురు పరంపర వదిలిపెట్టట్లేదు. క్షణక్షణం ఆయన వాళ్ళతో కలిసినట్లుగా భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగా మనకు కనబడే విధంగా. కానీ ప్రభుపాదుల వారు ఇదంతా లీల జరుగుతూ ఉంది వెనుక. అక్టోబర్ 21, 1968న శ్రీల ప్రభుపాదుల సన్యాస గురువు భక్తి ప్రజ్ఞ కేశవ మహారాజ్ అదృశ్య తిథి సందర్భంగా శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సీటెల్లో ఇలా గుర్తు చేసుకున్నారు. శ్రీల ప్రభుపాద సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించడానికి మరొక సన్యాసి నుండే స్వీకరించాలి. కాబట్టి నేను ఎప్పుడూ ఈ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తానని అనుకోలేదు. ఇక్కడ ఏం చెప్పారు? ఒక సన్యాసి సన్యాస ఆశ్రమం తీసుకోవాలి అంటే మరొక సన్యాసి దగ్గర నుంచే తీసుకోవాలి. ఇక్కడ శ్లోకం చెప్పినట్లుగా కూడా మహాజన వాళ్ళ పదంలో వెళ్తే గనక వాడి నుంచి తప్పించుకోగలం. లేదంటే లేదు. లేదంటే యొక్క తత్వవేత్తలు వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ఆలోచనలకి మనం బలైపోతాం అనమాట. అలా జరగకుండా ఉండాలి అనేసి. కాబట్టి నేను ఎప్పుడు ఈ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరిస్తానని అనుకోలేదు. నా గృహస్థ జీవితంలో నా భార్య మరియు పిల్లల మధ్య ఉన్నప్పుడు కొన్నిసార్లు నా ఆధ్యాత్మిక గురువును కలలు కనేవాడిని. ఆయన నన్ను పిలుస్తున్నారు మరియు నేను ఆయనను అనుసరిస్తున్నాను. నా కల పూర్తయినప్పుడు నేను ఆలోచిస్తున్నాను. నేను కొంచెం భయపడ్డాను. గురు మహారాజ్ నన్ను సన్యాసి కావాలని కోరుకుంటున్నారు. నేను ఎలా సన్యాసం స్వీకరించగలను? ఆ సమయంలో నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి సన్యాసి కావాల్సి వస్తుందని పెద్దగా సంతృప్తి చెందలేదు. ఆ సమయంలో అది భయంకరమైన అనుభూతి. కొన్నిసార్లు నేను ఆలోచిస్తున్నాను, లేదు నేను సన్యాసం తీసుకోలేను. కానీ మళ్ళీ అదే కలను చూశాను. సో, ప్రభుపాదులు వారు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సాదాసీదా మనిషిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ గురువుగారి ఆజ్ఞ వస్తూ ఉంది. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ అనేది జరుగుతూనే ఉంది. నేను 3 పిల్లలను
కానీ మళ్ళీ అదే కలను కన్నాను. కాబట్టి ఈ విధంగా నేను అదృష్టవంతుడిని. నా గురు మహారాజ్ ప్రభుపాద ఏడవడం మొదలుపెట్టారు. గొంతు పూడుకుపోయింది. నన్ను ఈ భౌతిక జీవితం నుండి బయటకు తీశారు. నేను ఏమీ కోల్పోలేదు. ఆయన నా పట్ల చాలా దయగలవారు. నేను సంపాదించాను. నేను 3 పిల్లలను విడిచిపెట్టాను. ఇప్పుడు నాకు 300 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి నేను ఓడిపోలేదు. దీనికి తగ్గట్టుగా ప్రభుపాద వారు ఏం చెప్పారు? ఐ బిల్ట్ ఎ హౌస్ హోల్ వరల్డ్ క్యాన్ లివ్. నేను ఒక ప్రపంచాన్ని సృష్టించాను. ఆ ప్రపంచంలో మూర్తి ప్రపంచం, దేవస్థానం, టెంపుల్, ఒక అందరూ ఉండగలరు అనేసి అదే విధంగా చెప్తా ఉన్నారు. సో మనం ఈ విధంగా చూసుకుంటే మనంతా ఎట్లా అదృష్టవంతులం. జై శ్రీల ప్రభుపాద్. కాబట్టి నేను ఓడిపోయాను. నా ఆచరణాత్మక అనుభవం నుండి నేను చెప్తున్నాను. నేను ఈ సన్యాస ఆశ్రమాన్ని ఎలా అంగీకరించలేను, నేను ఎంత కష్టాన్ని అంగీకరించలేను అని ఆలోచిస్తున్నాను. కానీ నేను నా కుటుంబ జీవితం నుండి విరమించుకున్నాను. నేను బృందావనంలో ఒంటరిగా కూర్చొని పుస్తకాలు రాస్తున్నాను. కాబట్టి ఈ నా గాడ్ బ్రదర్ ఆయన నన్ను పట్టుబట్టారు. భక్తివేదాంత ప్రభు ఈ బిరుదు నా గృహస్థ జీవితంలో ఇవ్వబడింది. దీనిని వైష్ణవ సమాజం నాకు అందించింది. సో కొంతమంది జనులు ఆల్రెడీ ప్రభుపాదులు అని గుర్తించారు. అప్పుడే ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి భక్తివేదాంత ప్రభు అని ఆయనకి టైటిల్ ఇచ్చారనమాట. కాబట్టి ఆయన నన్ను పట్టుబట్టారు. ఆయన నన్ను పట్టుబట్టలేదు. ఆచరణాత్మకంగా నా ఆధ్యాత్మిక గురువు ఆయన ద్వారా నన్ను పట్టుబట్టారు. మీరు అంగీకరించండి. ఎందుకంటే సన్యాస ఆశ్రమాన్ని అంగీకరించకుండా ఎవరు బోధకుడు కాలేరు. కాబట్టి ఆయన నన్ను బోధకుడు కావాలని కోరుతున్నారు. కాబట్టి ఆయన గాడ్ బ్రదర్ ద్వారా నన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆయన నన్ను పశ్చిమ దేశానికి వెళ్ళాలని కోరుకున్నారని నాకు గుర్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ గాడ్ బ్రదర్ చాలా రుణపడి ఉన్నాను. ఆయన నా ఆధ్యాత్మిక గురువు కోరికను నెరవేర్చారు మరియు ఈ సన్యాస ఆశ్రమాన్ని అంగీకరించమని నన్ను బలవంతం చేశారు. సో మనం అంతా కూడా ఆ ప్రభుపాదుల వారి యొక్క గాడ్ బ్రదర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పట్టుబట్టి ఆయన కూడా గుర్తు చేశారు. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ పదే పదే కలలో వచ్చి ఆయన యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఎంటైర్ గురు పరంపర అప్ టు శ్రీకృష్ణ భగవాన్ వీళ్ళందరూ కూడా మనకి ప్రభుపాదులు అన్ని అందజేశారనమాట. ప్రభుపాదులు వారు లేకపోతే మనం ఇలా ఉండలేము, ఇలా మాట్లాడుకోలేము, ఏ విధంగా ప్రపంచం ఉండేదని మనకు తెలియదు అనమాట. సేమ్ అదేవిధంగా వాళ్ళలాగా తత్వవేత్తలు, కర్మకార్యాలు వాటన్నిటిలోనే ఉండేవాళ్ళు. భక్తి అనేది చాలా దూరంగా ఉండేది. సో ఈ పుణ్యదినంన ప్రభుపాదుల వారి యొక్క ఆశీస్సులు, వాళ్ళ గురు పరంపర ఆశీస్సులు మన మీద ఉండాలి అనేసి ధర్మం మార్గాన రాజ ఋషుల యొక్క అడుగుజాడల్లో, మహాజనుల యొక్క అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనం పెద్దగా ఒకసారి హరే కృష్ణ మంత్రాన్ని చెప్పి క్లోజ్ చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు విశ్వగురు శిల ప్రభుపాద్ కి, శ్రీమద్ భాగవతం కి.